ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాత్రి తెలుగు. సో ఈరోజు మనం ఇలా డివైడ్ అని సమ్ ఇస్తే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి 5 ఇంటూ 2x+1 ఇంటూ 3x+5 డివైడెడ్ బై 2x+1. సో డివిజన్ అని ఉంటే మనం దాన్ని బై కింద కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. 5 ఇంటూ 2x+1 ఇంటూ 3x+5 ఇప్పుడు బై 2x+1. సో ఇక్కడ 2x+1 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే నేను 2x+1 క్యాన్సిల్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మిగిలిన టర్మ్ని రాస్తున్నాను ఫ్రెండ్స్. సో మిగిలిన టర్మ్ ఏంటి ఫ్రెండ్స్? 5 ఇంటూ 3x+5. ఒకవేళ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడాలి ఫ్రెండ్స్. అప్పుడు 5ని దీంతో అండ్ దీంతో మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తే 5 ఇంటూ 3x వచ్చేసి 15x ప్లస్ 5 ఇంటూ 5 25. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీరు డివైడ్ అని ఇస్తే దాన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మరింత క్వాలిటీ కంటెంట్తో అండ్ మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.